తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలౌ స్మరణాన్ముక్తి. కలియుగంలో భక్తులు కేవలం స్మరణ మాత్రం చేత ముక్తి పొందుతారు. అందులోనూ శ్రీ వెంకటేశ స్మరణ కీర్తన చేసిన వారికి ఇహపర సౌఖ్యాలు లభిస్తాయని ప్రతీతి. కలియుగ అధినాథుడైన శ్రీనివాసుడు తిరుమలగిరిపై భక్త మందారునిగా కొలుతీరి ఉన్నాడు. పిలిచిన పలికే దైవంగా సుప్రతిష్ఠుడైన కోనేటి రాయుడు భక్తుల పక్షపాతి. ఎక్కడ తన రూపాన్ని నెలకొల్పినా అక్కడకు తనంత తానుగా తరలివచ్చి మొరలాలకించి వరాల్ని అందించే కొండంత వేలుపు. ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖపట్నం జిల్లా పెందుర్తిలోని వెంకటాద్రిపై శ్రీ వెంకటేశ్వరుడు నెలకొని ఉన్నాడు. 150 ఏళ్ల క్రితం నిర్మితమైన ఈ ఆలయం ఉత్తరాంధ్ర తిరుపతిగా విఖ్యాతిగాంచింది. ఇంతటి విశిష్టతను సంతరించుకున్న ఈ ఆలయ విశేషాలను నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. కొండపై నెలకొని ఉన్న శ్రీనివాసునికి మహిమలెక్కువ అంటారు. భక్తుల పాలిట బంగారు కొండ అయిన శ్రీనివాసుడు గిరిపై నెలకొని మరింత మహిమాన్వితునిగా ప్రసిద్ధమవుతాడు. ఆ పరంపరలోనే వెంకటాద్రిపై వెలసిన స్వామి ఎన్నో మహిమా విశేషాల్ని ప్రదర్శిస్తున్నాడు. తమ ఆకాంక్షల్ని నెరవేర్చమని, తమ విన్నపాల్ని ఆలకించమని, తమ అభీష్టాల్ని సాకారం చెయ్యమని ఎందరో భక్తులు ఈ క్షేత్రానికి తరలివస్తారు. స్వామి కృపకు పాత్రులై ఆనంద మనస్కులవుతారు. 1997 సంవత్సరం మే 17వ తేదీన శ్రీ చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో ప్రతిష్టాపన కార్యక్రమాల్ని నిర్వహించారు. శ్రీ వెంకటాద్రీశ జగదీశ భక్తార్తిహర పావన నామ సేవింతుము నిన్ను సదా అంటూ భక్తులు ఆర్తిగా కీర్తించే వరాల దేవర శ్రీ వెంకటేశ్వరుడు. అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రశాంతమైన ఆధ్యాత్మిక సన్నిధిగా ఈ క్షేత్రానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఎవరే విధంగా ఆశ్రయిస్తే ఆ విధంగా భక్తులను సమాదరించే ఆశ్రిత వరదుడు వెంకటాద్రివాసుడు. వాంఛితార్థాల్ని ఇచ్చే శ్రీ వెంకటేశ్వర స్వామి వేదాంత వేద్యునిగా ప్రసిద్ధుడు. శ్రీ వెంకటేశ్వరుడు పెందుర్తి వెంకటాద్రిపై భక్తుల పాలిట పెన్నిధిగా, శ్రీనివాసుడు నిత్య కళ్యాణ చక్రవర్తిగా భాసిల్లుతున్నాడు. వెంకటాద్రి నివాస శ్రీహరి వెంకటేశ్వర పాహిమాం పంకజాక్ష మునీంద్ర సన్నుత శ్రీ వెంకటేశ్వర రక్షమాం అంటూ భక్తజనులు పారవస్యంగా స్వామిని వేడుకుంటారు. గారవించి దప్పిదీచు కాలమేఘమా, గారవించి దప్పిదీచు కాలమేఘమా, మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా. ఈ వెంకటాద్రే ఓ సాలగ్రామమని, ఈ పర్వతానికే దేవతాశక్తి ఉందని భక్తుల విశ్వాసం. ఈ కొండపైకి చేరుకోవడానికి రోడ్డు మార్గంతో పాటు మెట్ల మార్గం కూడా ఉంది. ఈ మార్గాలలో ఇరువైపులా ఉండే వృక్షాల సముదాయం భక్తులకు ఆహ్లాదానుభూతిని కలిగిస్తుంది. ఈ కొండకి వెళ్లే మార్గంలో ఖగరాజు, పక్షీంద్రుడు, శ్రీమన్నారాయణుని వాహనమైన గరుత్మంతుని భారీ విగ్రహం ఆకట్టుకుంటుంది. కొండపై నుంచి పెందుర్తి పట్టణాన్ని, పరిసరాల ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించడం మధురానుభూతిని కలిగిస్తుంది. శ్రీ వెంకటాద్రీశ జగదీశ భక్తార్తిహర పావననామ సేవింతు నిన్ను సదా అంటూ భక్తులు ఆర్తిగా కీర్తించే వరాల దేవర శ్రీ వెంకటేశ్వరుడు.
అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రశాంతమైన ఆధ్యాత్మిక సన్నిధిగా ఈ క్షేత్రానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఎవరే విధంగా ఆశ్రయిస్తే ఆ విధంగా భక్తుల్ని సమాదరించే ఆశ్రిత వరదుడు వెంకటాద్రివాసుడు ముగ్ధ మనోహర సౌందర్యాతిశయంతో రమ్యమోహన తేజోమూర్తిగా శ్రీ వెంకటేశుడు గర్భాలయంలో ప్రకటితమవుతున్నాడు. ముగ్ధ మనోహర సౌందర్యాతిశయంతో రమ్యమోహన తేజోమూర్తిగా శ్రీ వెంకటేశుడు గర్భాలయంలో ప్రకటితమవుతున్నాడు. శ్రీ వెంకటేశ నిరతము సేవింతుము దేవదేవ, చింతిత ఫలదా నీ విమల చరిత పాడగా, కావలసిన శక్తి నిమ్ము కరుణానిధి అంటూ శ్రీనివాసుణ్ణి భక్తులు పరిపరి విధాలా వేడుకుంటారు. గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. కోరిన వారికి కొంగు బంగారమై విలసిల్లే ఆ స్వామి రూపం మధురం, యశస్సు అద్భుతం, తేజస్సు జగదేక సమ్మోహనం. అలాంటి దివ్యమంగళమూర్తి గర్భాలయంలో నేత్రపర్వంగా దర్శనమిస్తాడు. పురుషోత్తమాయని పొగడరే, పరమ పురుషాయని పలుకరే, సిరివరయను చును చలగరే జనులు, పరమ పురుషాయని పలుకరే. స్థానకమూర్తిగా కటివరద అభయహస్తాలతో పుష్పాలంకృతంగా, మణిమయ మకుట శోభితంగా, సంపూర్ణ రజత కవచాలంకృతంగా స్వామి తేజరిల్లుతున్నాడు. గోవింద గోవిందయని కొలువరే. వెంకట అంటే పాపాల్ని పోగొట్టే దైవం. స్వామి దర్శన మాత్రం చేతని సకల పాపరాశులు ధ్వంసమవుతాయి, సమస్త పుణ్యఫలాలు చేకూరుతాయి. మత్స్యకూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః, రామో రామశ్చ కృష్ణశ్చ బౌద్ధ కల్కిరేవచ. ఇలా విష్ణుమూర్తి ధరించిన దశావతారాలకు అతీతమైన అద్భుత అవతారం శ్రీ వెంకటేశ్వర స్వరూపం. పాండవరదాయని పాడరే, అండజవాహను కొనియాడ. ఆద్యంతం కమనీయం, ఆశాంతం రమణీయం, ఆపాదమస్తకం సౌందర్య శోభితమైన శ్రీ వెంకటేశ్వర రూపం వర్ణనాతీతం. అండజవాహను కొనియాడరే, కొండల రాయని నే కోరరే, దండితో మాధవుని నే తలచరే జనులు, కొండల రాయని నే కోరరే, దండితో మాధవుని నే తలచరే జనులు. గోవింద గోవిందయని కొలువరే. దేవుడు శ్రీ విభుడని తెలియరే, సోవల అనంతుని చూడరే, దేవుడు శ్రీ విభుడని తెలియరే,
లోపల అనంతుని చూడరే, శ్రీ వెంకటనాథుని చేరరే. శ్రీ వెంకటనాథుని చేరరే, పావనమయ్యప్పుడును బతుకరే జను. దాదాపు 150 సంవత్సరాల క్రితం శ్రీనివాసుడు ఈ క్షేత్రంలో పదం మోపి అడుగడుగు దండాల వానిగా, ఆపద మొక్కుల వానిగా ఆవిష్కారమయ్యాడు. స్వామి తన పాదాలలో కుడి పాదాన్ని వెంకటాద్రిపై, ఎడమ పాదాన్ని సింహాచలంపై మోపాడని ప్రతీతి. కొండపై స్వామి పాదముద్రికలు నేటికి సుస్పష్టంగా గోచరమవుతాయి. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే. విశాఖ జిల్లాలో పెందుర్తి ప్రాంతంలో వెంకటాద్రి అనే పర్వతంపై ఈ ఆలయం ఉన్నది. పురాణ ఇతిహాసం ఏం చెప్తున్నదంటే, శ్రీమన్నారాయణ కలియుగంలో ఒక పాదాన్ని వెంకటాద్రిపై మోపి, వేరొక పాదాన్ని సింహాచలం కొండపై సింహాద్రినాథుడిగా మోపి అనేక ఉత్సవాలు అన్నీ అందుకుంటున్నట్టుగా చరిత్ర చెప్పుచున్నది. అప్పట్లో ఉత్తరాంధ్ర తిరుపతిగా దీనికి నామకరణం చేయడం జరిగింది. వెంకటాద్రి దివ్య సన్నిధానంలో శ్రీవారు ఇరు దేవేరులతో అలరారుతూ ఉంటారు. శ్రీ సతీయుత భూసతీయుత వెంకటేశ్వరుడు నిత్య నిర్మల రూప శోభితునిగా ప్రకాశిస్తూ ఉంటాడు. వైకుంఠం నుండి భువికి దిగి వచ్చిన లక్ష్మీదేవి శ్రీవారి చెంతనే సర్వైశ్వర్య ప్రదాయినిగా ప్రకటితమవుతుంది. ఈ ఆలయ లోగిలిలోనే శ్రీ రంగనాయకి గోదాదేవి స్వామికి మరోవైపు దర్శనమిస్తారు. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. శ్రీ వెంకటేశ్వరుని దివ్య సన్నిధానంలో ఉన్న మహాలక్ష్మిని దర్శించుకున్న వారికి, పూజించుకున్న వారికి సిరి సంపదలకు లోటు ఉండదని ప్రతీతి. గర్భాలయంలో పద్మాసన స్థితి అయిన అభయవరద ముద్రలతో, రజతమయ ఆభరణాలు, కిరీటాదులతో ప్రకటితమవుతుంది అమ్మవారు. ఏడేడు భువనాల కులుకులలరు మాసిరివే కలకాలము మమ్ము కరుణించరావే మహాలక్ష్మీ రావే మమ్మే. ఆద్యంతరహితే దేవి ఆదిలక్ష్మి మహేశ్వరి సర్వజ్ఞే సర్వవరదే మహాలక్ష్మీర్నమోస్తుతే అని కీర్తించినట్టుగా సకల అభీష్టాలను, సర్వవరాలను నెరవేర్చే శ్రీపీఠ నివాసిని మహాలక్ష్మీదేవి. మహాలక్ష్మీ రావే మమ్మేలుకోవే మహాలక్ష్మీ రావే మమ్మేలుకోవే. ప్రతి శుక్రవారం మహిళా భక్తులు అమ్మవారికి విశేషంగా కుంకుమ పూజలు నిర్వహించుకుంటారు. కమల సంజాత నీవు కమలవు నీవైతేను కమలనాభదేవివైన అమలవు నీవు. కమల సంజాత శ్రీవారికి మరోవైపున మధుర భక్తి తత్పరతకు ప్రత్యక్ష నిదర్శనమైన ఆండాళ్ దేవి నెలకొని ఉంటుంది. సర్వాత్మన స్వామి కైంకర్యానికే తన జీవితాన్ని సమర్పణ చేసిన భక్తాగ్రణి గోదాదేవి. ఈ తల్లికి ధనుర్మాసంలో తిరుప్పావై నేపథ్యంగా శ్రీవ్రత సమన్వితంగా వేడుకలను నిర్వహిస్తారు. కొలువైన మహాలక్ష్మీ నీవు కమలాల కొలువైన మహాలక్ష్మీ నీవు. మహాలక్ష్మీ రావే మమ్మేలుకోవే మహాలక్ష్మీ రావే మమ్మేలుకోవే.
ఈ ఆలయ లోగిలిలో సువిశాలంగా పరచుకున్న మహావృక్షం క్రింద ఉన్న శ్రీనివాసుని దివ్య మంగళమూర్తిని భక్తులు దర్శించుకుని పూజించుకుంటారు. సాగర సాందీపి నీవు శివానందలహరి నీవు అంబుజమందు వెలసె సింధుజ నీవు సాగర సాందీపి నీవు ఈ ఆలయాన్ని సందర్శించే భక్తులు శ్రీవారికి తులాభారాన్ని సమర్పిస్తారు. ధాన్యం, వివిధ ద్రవ్యాలతో భక్తులు శ్రీవారికి మొక్కుబడులు సమర్పించుకుంటారు. తిరుమల శ్రీవారు తిరుపతిలో గోవిందస్వామి, తిరుచానూరులో పద్మావతీదేవి నెలకొని ఉంటారు. అదే రీతిలో వెంకటాద్రిపై శ్రీనివాసుడు కొండ దిగువన శ్రీవారి సన్నిధికి సమీపంలో శ్రీ గోవిందరాజస్వామి, అలవేలు మంగతాయారు దివ్య నెలవులు వెలసిల్లుతాయి. ఈ సన్నిధానాలలోనే ఉన్న పలు ఉపాలయాన్ని కూడా భక్తులు దర్శించుకుని తరిస్తారు. వెంకటాద్రి సంస్థానానికి దిగువన సుమారు 1 కిలోమీటరు దూరంలో అలివేలుమంగ తాయారు దివ్యాలయం భాసిల్లుతుంది. గర్భాలయంలో ఆశ్రిత కల్పవల్లి అలమేలు మంగమ్మ నెలకొని ఉంటుంది. ఇదే సన్నిధిలో ఉన్న సర్వాభీష్టప్రద విజయ గణపతి, వేణుగోపాలస్వామి మందిరాలను భక్తులు దర్శించుకుంటారు. ప్రతి సంవత్సరం ఇక్కడ తిరుపతిలో ఏదైతే ప్రోగ్రాములు జరుగుతున్నాయో అటువంటి ప్రోగ్రాంలు అన్నీ కూడా ఇక్కడ తూచా తప్పకుండా పాటిస్తున్నాం. ప్రతి కార్యక్రమానికి ఇక్కడ వేలాది మంది భక్తులు వచ్చి స్వామి దర్శించుకుని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. చెన్నై, కోల్కతా జాతీయ రహదారిలో ఉన్న విశాఖపట్నానికి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వారు, రాయలసీమ ప్రాంతాల వారు విజయవాడకు చేరుకొని అక్కడి నుంచి రాజమండ్రి, అన్నవరం, తునిల మీదుగా విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి స్థానిక వాహనాలపై పెందుర్తి జంక్షన్లో జూనియర్ కాలేజీ వద్ద కల శ్రీ వెంకటేశ్వర సన్నిధికి చేరుకుంటారు. చెన్నై, కోల్కతా 5వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న విశాఖకు ఒడిషా వైపు వెళ్లే కోనార్క్, ఈస్ట్ కోస్ట్, గోదావరి, విశాఖ, గరీబ్ రథ్ వంటి ఎక్స్ప్రెస్లలో చేరుకోవచ్చు. దురిత నివారణ శ్రీనివాస, కరుణాసాగర శ్రీ వెంకటేశ అంటూ శ్రీ స్వామి వైభవాన్ని, మహిమా విశేషాల్ని భక్తులు కీర్తిస్తారు. భక్తజన కల్ప వృక్షంగా విఖ్యాతిగాంచిన వెంకటాద్రి వాసుని దివ్య సత్కృప ఇహపర సౌఖ్యదాయకం. వెంకటాద్రి విభునికి అనేక నమస్సులు సమర్పిస్తూ మరో క్షేత్ర సందర్శనంతో మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.